ఇలా మన కుటుంబాలు పతనం అవుతున్నాయంటే మనం ఇప్పుడు బాగానే భక్తిగా ఉన్నాం, ఒక ఏజ్ వచ్చినాక భక్తిగా ఉన్నాం. యవ్వన ప్రాయంలో ఎలాంటి వ్యభిచార పనులు చేసినాం, ఎలాంటి విగ్రహారాధన చేసినాం, ఎలాంటి నీచ కార్యాలు యవ్వన ప్రాయంలో చేసి ఇలా భక్తులుగా ఉన్నాం, ఆ శాపము ఆ పాపం మన పిల్లలకి తగులుతుందండి. కుటుంబాలు పతనం. అదే ఇలా తల్లిదండ్రులు ఎందుకు పిల్లలు ఇలాగవుతారు, కోడళ్ళు ఇలాగవుతారు, కొడుకులు ఎందుకు ఇలాగ అయిపోతుర్రు అంటే ఆ జంట ఏదో తప్పు చేసింది. లేకుంటే ఏంటి అది అంత ఈజీ అనుకుంటారా? గుండె మీద తీసుకోండి. ఒకప్పుడు మరి అంతా ఎవరి దగ్గర ఏడవాలండి? తండ్రి అయిన దేవుని దగ్గర ఏడవాలి. ఈ గుట్టంతా ఈ పాపమంతా గుడిలో దాచిపెట్టుకొని నేను పవిత్రంగా పరిశుద్ధంగా అందరిని మన పాపంలోనే మనం పెట్టుకొని ఇతరులను అలాగా అంటే నీ మీదకి ఇంకా వస్తుంటాయి. అర్థమవుతుందా? మంచి అవకాశం ఇంకా భూమి మీద బతుకున్నావు. మోకరించి కన్నీరు కారవాలి. తండ్రి నేను పాపం చేసిన, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఎందుకు క్షమించాడయ్యా? దేవుని దగ్గరకు వచ్చేసే క్షమించేస్తాడయ్యా.